అది కూడా ఇది రొయ్య ముక్క. మనం రొయ్యలు తెచ్చుకున్న తర్వాత మార్కెట్ నుంచి అక్కడే పైన తొక్కంతా ఒలిసిస్తారండి. అవి తెచ్చుకున్న తర్వాత ఒక 2 సార్లు పైన అమరికంతా పోయే విధంగా కడుక్కున్న తర్వాత మనకి రొయ్యకి పైన భాగంలో పొట్ట భాగంలో కూడా ఇట్లాంటి నల్లటి నరాలు ఉంటాయండి. ఇవి మనం ఒక చాకుతో సహాయంతో కట్ చేసుకొని పైన అలాగే అడుగు భాగము ఈ 2 భాగాల్లో కూడా ఈ నరాలు సన్నటి దారం లాంటి నరాలు ఉంటాయి అన్నమాట. ఈ నరాలు తీసేసి క్లీన్ చేసుకోవాలి. రొయ్యలకి ఇవి తీయటం వల్లే మనకి చాలా టైం పడుతుంది అన్నమాట. చాలా మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఆ నరాలు తినకూడదు అంటారు, వాటి వల్ల ఒళ్ళు నొప్పులు వస్తాయి అంటారు. అందుకని మనం రొయ్యలు తెచ్చుకున్నప్పుడు డైరెక్ట్గా ఎప్పుడు వేసుకోకూడదు. ఒక చాకు కానీ ఏదన్నా మనకు సహాయపడేది ఏదైనా సరే ఆ నరాలు తీయడానికి తీసుకొని ఆ పైన భాగము అలాగే పొట్ట భాగంలో కూడా ఒక నరం ఉంటుంది. ఈ 2 నరాలు పూర్తిగా తీసేసుకొని క్లీన్ చేసుకోవాలి. ఒక 2-3 సార్లు కడుక్కున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ అందులో పసుపు, ఒక 3-4 స్పూన్ల పెరుగు వేసి కలిపి పెట్టుకోవాలి. పెరుగు లేకపోతే నిమ్మకాయ అయినా వేసుకోవచ్చండి. శుభ్రంగా ఈ రొయ్యలు కలిపి పట్టేంత విధంగా బాగా పట్టే విధంగా ఈ పెరుగుని పసుపుని బాగా కలిపాలి. ఎందుకంటే రొయ్యలు చాలా నీసు వాసన ఉంటాయి అన్నమాట. మనం ఎంత క్లీన్ చేసినా కాస్త కోస్త ఇంకా తగులుతూనే ఉంటుంది ఆ నీసు వాసన. అందుకోసం అయితే మనం పసుపు అలాగే పెరుగు మొత్తం వేసి బాగా కలిపి 5 నిమిషాలు పక్కన పెట్టేసేయాలండి. పక్కన పెట్టేస్తే ఆ నీసు వాసన అంతా పోద్ది. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మనం బాగా వాటర్ వేసుకొని ఒక 4-5 సార్లు మంచి వాటర్తో కడిగి పెట్టుకోవాలి. ఈ కడిగి పెట్టుకున్న రొయ్యల్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఒక 1/2 స్పూన్ ఉప్పు అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు, మనం మళ్ళీ కర్రీలో కూడా పసుపు వేసుకుంటాము, అలాగే ఒక స్పూను కారం. ఈ కారం ఎందుకు వేస్తున్నామంటే ఈ కారము చాలా మంచి కలర్ వస్తుందండి ఈ రొయ్యలకు పట్టి. ఈ ఉడికిన రొయ్యలుతో మనం కూర చేసుకుంటాం కదా, కూర కూడా మంచి కలర్ వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది చూడటానికి. అందుకోసం అని మనం కలర్ కోసం మాత్రమే కారం వేస్తున్నాము. మళ్ళీ కూరలో వేసేటప్పుడు కొంచెం మనకు కావలసిన విధంగా కారం వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కారము, పసుపు, ఉప్పు మొత్తం ఆయిల్ కూడా ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. మొత్తం వేసి బాగా కలుపుకోవాలండి. కలిసే విధంగా కలిపేసుకొని మనం స్టవ్ మీద పెట్టి ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట. ఇంకిపోయి బాగా మనకి రొయ్యలు ఉడికే విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి నేను స్టవ్ మీద పెట్టి ఒక నీళ్ళు పోయేంత వరకు వదిలేస్తున్నాను. వెల్కమ్ టు తెలుగు రుచులు. ఈరోజు మన తెలుగు రుచుల్లో చింత చిగురు మామిడికాయ సీజన్, ఇది సమ్మరు. అందుకని ఈరోజు మనం చింత చిగురుతో ఒక మంచి వెరైటీ కర్రీ చేసుకుందాం. అభికి ఇష్టమైన కర్రీ, మా ఇంట్లో అందరికి ఇష్టమైన కర్రీ. సూపర్గా ఉంటుందండి. త్వరగా అయిపోతుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనకి ఎక్కువ పదార్థాలు అవసరం లేదు. తొందరగా అయిపోతుంది. టేస్టీగా ఉంటుంది. మనం కిచెన్లోకి వెళ్ళిపోదామా? ఏమేమి కావాలో చూద్దాం. ఇదిగోండి, దగ్గరకు రాపి. రొయ్యలు, ఉడికించి పెట్టుకున్న రొయ్యలు, 2 ఉల్లిపాయలు, 2 మీడియం సైజు ఉల్లిపాయలు 2 కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి ఒక 5-6 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, మనకు కూరకు సరిపడా అల్లం, వెల్లుల్లిపాయలు, పచ్చి కొబ్బరి. ఈ పచ్చి కొబ్బరి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తాయి. పచ్చి కొబ్బరి తప్పకుండా వేసుకోండి. మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి చింత చిగురు చెప్పినాను. ఈ చింత చిగురు 300 గ్రాములు ఉందండి. ఫ్రెష్ చింత చిగురు ఒక 3 సార్లు ఉప్పేసి కడిగేసి పెట్టుకున్నాను. ఇందులో పెద్ద పుల్లలు ఏమన్నా ఉంటే వస్తాయి, కానీ చిన్న పుల్లలు రావండి. వీలైనంత వరకు పుల్లలు తీసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఇది సీజన్ కాబట్టి మనం ఫ్రెష్ చింత చిగురుతో ఈ పచ్చి రొయ్యల కూర చేసుకుందాము. ఇప్పుడు కూరకు సరిపడా ఆయిల్ వేసుకుందామండి. కొంచెం ఆయిల్ పడుతుంది, నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ అయితే పడుతుంది. ఇప్పుడు ఆయిల్ కాగిందండి. మనం ఉల్లిపాయలు తీసుకుందాం. ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను నేను. పచ్చిమిర్చి, పుదీనా కూడా తాలింపులోనే వేసుకోవాలి. కరివేపాకు, ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం. కొద్దిగా ఉల్లిపాయలు మగ్గటానికి కొద్దిగా ఉప్పు వేసుకుందాం.
కొద్దిగా పసుపు వేసుకుందాం. కెమెరా కదిలియొద్దు నాన్న. కెమెరా కదిలియకూడదు. మీకు అందకపోతే నాకు చెప్పు, నేను తీసుకుంటాను. ఇదిగోండి, ఇవి బాగా మగ్గాలి. అంటే బాగా బ్రౌన్ కలర్ రానవసరం లేదు, కొంచెం మగ్గాలి. ఇవి మూత పెట్టకుండానే మనం మగ్గించుకుందాం. ఈలోపు మనం మసాలా వేసుకుందాం. ఇదిగండి, మనం తాలింపు కోసం గరం మసాలా అయితే ఉపయోగించము. అంటే చెక్క, లవంగా, యాలకులు మాత్రం ఈ రొయ్యల్లో కానీ చేపల్లో కానీ వేయకూడదండి. వేస్తే టేస్ట్ మారిపోద్ది, మనకు చికెన్ లాగా అవుతుంది గ్రేవీ. అందుకోసం నేను చెక్క, లవంగా, యాలకులు తీసుకోవట్లేదు. అల్లము, వెల్లుల్లి పేస్ట్, అల్లాన్ని కట్ చేసి వేసుకుందాం. అవి తీస్తున్నాడండి ఈరోజు వీడియో, నాకు హెల్ప్ చేస్తానని వచ్చాడు. అల్లం ఎక్కువ అయ్యేటట్టును కొంచెం తీద్దాం. వెల్లుల్లిపాయలు, పచ్చి కొబ్బరి. ఈ పచ్చి కొబ్బరి చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరి పాలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 3 మాత్రమే మనం మిక్సీ వేసుకుందాం. ఇవ్వండి, ఉల్లిపాయలు ఈ విధంగా మగ్గితే సరిపోద్ది మనకి. ఇప్పుడు మనం కొబ్బరి, అల్లం, వెల్లుల్లి ఈ 3 మాత్రమే మనం పేస్ట్ చేసుకున్నాం. ఇది వేసేస్తున్నాం. మనకి గరం మసాలా వేస్తే బాగుండదండి రొయ్యల్లో, ఓన్లీ ఈ మసాలా వేస్తే సరిపోద్ది. ఇది కొంచెం వేగాలి. ఇవ్వండి, మనం ఇందులోకి కూరలోకి 2 టమాటా తీసుకుంటున్నాము. చింత చిగురు వేసినా కానీ అది ఎక్కువ పుల్లగా ఉండదు, కాబట్టి మనకి టమాటా కూడా వేయాలి. కొంచెం కొత్తిమీర ఇప్పుడు వేసేస్తున్నాను. ఇవ్వండి, ఇట్లా మగ్గింది కదా, మనం ముందుగా రొయ్యలు వేసేసుకున్నాం. రొయ్యలు వేసుకున్న తర్వాత టమాటా వేద్దాం. ఇవిగండి, మనం శుభ్రంగా కడిగి ఉప్పు, పసుపు, కారం, ఆయిల్ వేసి ఉడికించిన రొయ్యలు, ఈ రొయ్యలను వేసేస్తున్నాం. పచ్చి రొయ్యలు ఇవి 750 గ్రాములు అండి, 3/4 కేజీ రొయ్యలు ఇవి. ఇవి ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు. ఎక్కువసేపు మనకి ఇలా వేయించుకున్నామంటే గట్టిగా అవుతాయి అన్నమాట. మనం ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి ఈ మసాలా కొంచెం పట్టే సరిపోద్ది అన్నమాట. ఈ మసాలా పట్టేలోపు మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని టమాటా ఒకటి కట్ చేసేసుకున్నాం. ఈ 2 టమాటాలు కట్ చేసేసుకున్నాం. కొత్తిమీర కొద్దిగాను టమాటా వేసేసుకున్నాం. కొంచెం కొత్తిమీర మనం గార్నిషింగ్ కోసం చివర్లో వేద్దాం. నేను 2 మీడియం సైజ్ టమాటా తీసుకున్నాను. మావి పచ్చి కూరగాయలు, బీరకాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, టమాటా ముక్కలు, బెండకాయ ముక్కలు అన్ని పచ్చి తింటుంటాడండి. మంచిది నాన్న, వెజిటేబుల్స్ మంచిది, తింటాం. ఇప్పుడు మనం ఈ వాటర్ ఉంది కదండి, మసాలా వాటర్ చూపేమో, ఈ మసాలా వాటర్ కొంచెం వేసేద్దాం. ఇవి కొంచెం మగ్గాలండి, టమాటా వేసాం కాబట్టి. టమాటా మగ్గితే మనకి ఉప్పు వేసేస్తున్నాను. టమాటా వేసాం కాబట్టి త్వరగా ఉడుకుతుంది. ఉప్పు కూడా వేస్తున్నాను కూరకు సరిపడా. మనము ఉడికించేటప్పుడు వేసుకున్నాము, ఉల్లిపాయలు ఉడకటానికి కూడా కొద్దిగా ఉప్పు వేసుకున్నాం, చూసి వేసుకున్నాం. ఇప్పుడు టమాటా వేసాము, ఉప్పు వేసేసాము. ఒక 5 మినిట్స్ అయితే ఈ టమాటా మగ్గాలండి. మగ్గేలోపు మనం చింత చిగురు, ఇంకా మనం వేయాల్సింది కారం, ఇవే మూత పెట్టేసి మగ్గించుకుందాం. ఇదిగండి, మనకు కొంచెం ఉడకబట్టింది, టమాటాలు కూడా ఉడికినాయి. ఇప్పుడు చింత చిగురు వేసుకుందాం. ఈ చింత చిగురు 300 గ్రాముల చింత చిగురు, ఫ్రెష్ చింత చిగురు తీసుకున్నాను. మీరు పొడి కూడా తీసుకోవచ్చు. పొడి ఏంటంటే మనకి నల్లగా వస్తుంది కూర. అట్లా కాకుండా ఇప్పుడు మనకు సీజనే కాబట్టి సమ్మరు చింత చిగురు బాగా దొరుకుతుంది. ఇట్లా చింత చిగురు తీసుకుంటే కలర్ చేంజ్ అవ్వదు, టేస్ట్ ఉంటుంది. రండి వేసేసుకుందాం. అది ఇవ్వండి, చింత చిగురు వేసేస్తున్నా. చింత చిగురు బాగా కడుక్కోవాలండి 2-3 సార్లు. పుల్లలు మాత్రం పెద్ద పెద్ద పుల్లలు అయితే తీసేయండి, చిన్న పుల్లలు రావు, అవి కలిసిపోయి ఉంటాయి. మనం ఎంత శుభ్రం చేసినా కానీ ఉంటూనే ఉంటాయి.
ఈ మామిడికాయలు 300 400 డజన్ అమ్ముతుంటే చింత చిగురు మాత్రం పావు కేజీ 150. మనకి ఒక సమ్మర్లోనే వస్తుంది, పైగా చాలా తక్కువ దొరుకుతుంది చింత చిగురు. ఇప్పుడు మనం గరం మసాలా కూడా వేసేసుకుందాం. గరం మసాలా వేయలేదు కాబట్టి నేను చికెన్ మసాలా వేస్తున్నాను. ఎవరెస్ట్ వాళ్ళది చికెన్ మసాలా. మన ఇష్టం అండి, ఏదైనా బ్రాండ్ తీసుకోవచ్చు. నా దగ్గర ఎవరెస్ట్ ఉంది, అదే వేస్తున్నా. ఇప్పుడు మనం చింత చిగురు వేసుకున్నాం కదా, ఒక 2 నిమిషాలు మగ్గనిద్దామండి. ఈ చింత చిగురు రొయ్యలకు పట్టాలి, మనకి గ్రేవీకి కూడా బాగా పట్టాలి కాబట్టి చింత చిగురు ఒక 5 నిమిషాల్లో ఈ చింత చిగురు 5 నిమిషాల్లో మగ్గిపోద్దండి మనకి. మీడియం ఫ్లేమ్ పెట్టేసుకుందాము, త్వరగా అయిపోతుంది. ఇప్పుడు కారం కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు మనం కారం కూడా తగినంత వేసుకుందామండి. కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది. నేను సాంబార్ కారం వేస్తున్నాను. ఎందుకు ధనియాల పొడి అవి విడిగా వేయలేదంటే ఈ సాంబార్ కారంలో ధనియాలు, జీలకర్ర, మెంతుల పొడి ఉంటుందండి. అందుకోసం నేను వేయలేదు. మళ్ళీ ఇవి అవి ఎక్కువైపోద్ది కాబట్టి అందుకనే చికెన్ మసాలా మనకి వేసాను అనమాట. ఇప్పుడు ఇది మొత్తం కలిపేసుకొని ఆయిల్ పైకి వచ్చేంతవరకు ఉడికించుకోవాలి. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. మనకి ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే రొటీన్గా మనం చేసుకుంటూనే ఉంటాం. ఇట్లా సీజన్లో దొరికే వాటితో చక్కగా చింత చిగురు, మామిడికాయలు వస్తున్నాయి కదా, ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. వెరైటీస్ ఇంకా చింత చిగురుతో మంచి మంచి వెరైటీస్ రాబోతున్నాయి. తెలుగు రుచులు ఛానల్ని వాచ్ చేయండి. మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మూత పెట్టేసి ఉడికించుకుందాం. ఇదంతా పైకి వచ్చేసింది. చింత చిగురు కూడా ఉడికిపోయింది. మనకి నేను 750 గ్రాములు అంటే కేజీన్నర రొయ్యలు ఇవి ఒలిస్తే మనకి 700 గ్రాములు వచ్చింది అనమాట. ఆ పైన తొక్కంతా తీసేస్తే 700 గ్రాములు వచ్చినాయి. నేను తీసుకున్న రొయ్యలు కేజీన్నరకి నేను 300 గ్రాములు చింత చిగురు వేసాను, 2 టమాటా వేసాను. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసేసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. తీస్తున్నానంటే ఎంత గోల్ చేస్తున్నాడు అనుకోండి. సగం తీసాడే వెళ్ళి కూర్చున్నాడండి, ఒకటే గోల్ చేస్తున్నాడు. అని గోల్ చేయొద్దురా అంటే ట్యూషన్లో చేర్పిస్తే కానీ మళ్ళీ అబ్బాయికి అన్ని రుచులు, రొయ్యలు చింత చిగురు అంట, మటన్ చింత చిగురు అంట అన్నీ చెప్తూ ఉంటాడు. మళ్ళీ హెల్ప్ చేయడు. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇదిగోండి మనకి రొయ్యలు చింత చిగురు, పచ్చి రొయ్యలు చింత చిగురు. వాసన ఇల్లంతా అదిరిపోతుంది. ఇప్పుడు మనం ఇది సర్వింగ్ బౌల్లో ముందుగా కొంచెం మనం ప్లేట్లోకి తీసుకొని తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సర్వింగ్ బౌల్ ఇక్కడ నుంచి కూర తీసేస్తున్నాను చూడండి. మనకి చింత చిగురు కూడా ఇంకా కొత్తిమీర కాళ్ళు కనపడుతున్నాయి కానీ మనకి చింత చిగురు ఎక్కడా కనపడట్లేదు. మంచిగా ఉడికిపోయింది. చాలా చాలా బాగుంటుందండి చింత చిగురుతో కారపొడి బాగుంటుంది. అన్ని కూరలు వేసుకోవచ్చు. వంకాయ చింత చిగురు, ఎండు చేపల చింత చిగురు, ఎండు రొయ్యల చింత చిగురు, ఇవన్నీ చేసుకుంటాం మేము. కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. ఇప్పుడు టేస్టింగ్ టైం అండి. ఇదిగండి రొయ్యలు చింత చిగురు అన్నం. నేను పొద్దున ఎగ్ పొరటు కూడా చేశాను. మా హస్బెండ్ తిన్నంటే అలవాట్లేదు తనకి రొయ్యలు. మేము ఎప్పుడు తెచ్చుకున్న రొయ్యలు అవి కోసం పకోడీ చేస్తాను అనమాట సాయంత్రం పూట స్నాక్ లాగా. ఇవాళ చింత చిగురు ఉంది కదా అని చింత చిగురు రొయ్యలు చేసేసి. చాలా వేడిగా ఉంది, సూపర్గా ఉంటుంది. తప్పకుండా చేసుకోండి. ఇదిగోండి రొయ్య. మా హస్బెండ్ కూడా అవి కూడా
అవి కూడా ఇది రొయ్యి ముక్క. సూపర్. సూపర్గా ఉంది కదా. తప్పకుండా మీరు చేసుకోండి. చింత చిగురుతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. చాలా హెల్దీ కూడా. సి విటమిన్ ఎక్కువ ఉంటుంది, కాల్షియం ఎక్కువ ఉంటుంది. పిల్లలకి చాలా మంచిదన్నమాట. ఇది కంపల్సరీ ట్రై చేయండి. ఒకవేళ చింత చిగురు ఇష్టపడని వాళ్ళు ఉంటే ఈ విధంగా నాన్ వెజ్లో వేసుకొని చేసుకోండి, చాలా బాగుంటుంది. అవి ఈరోజు చేయమంటేనే తీసుకొచ్చాం అనమాట. 1.5 కేజీ రొయ్యలు తీసుకొచ్చాం, పచ్చి రొయ్యలు. చాలా 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 బాగుందండి నిజంగా. తెలుగు రుచులు ఛానల్ చూడండి, వాచ్ చేయండి. మీకు ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ తక్కువ వస్తున్నాయండి, కొంచెం ఎంతో కష్టపడి చేస్తున్నాం కదా. తప్పకుండా కొంచెం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందు వస్తానండి. బాయ్.